ఏం చేద్దాం అంటావు చెప్పు? వాళ్ళేమవ్వాలి? యాక్చువల్గా అమ్మాయికి విడాకులు ఇవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు. అమ్మాయి కోర్టులోకి అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెడితే మీరు అందరూ లోపల ఉంటారు, నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెడతారు. ఆ సంగతి నీకు తెలియకుండా నువ్వేమైనా చదువుకున్నావా? చదువుకున్నావా? ఎంత చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నావు. మరి నీకు తెలియాలి కదా ఇవన్నీ. ఏం చేయాలనుకుంటున్నావు? వస్తే వచ్చుకోకో, అమ్మాయి వస్తే వచ్చి మీతో ఉండాలంటావా? ఉండకోకో. మరి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాడు? మనం మాట్లాడుకునే ముందు నేను లాయర్ కానీ డాక్టర్ కానీ పిలుస్తా. ఇలా పెళ్లి చేసుకోవడం ఎంత పెద్ద తప్పో, దీనికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో ఆవిడ లాయర్ గారు చెప్తారు. అది కూడా ఒకసారి విను. నువ్వు విన్నాక మనం ఏం చేద్దామని మాట్లాడదాం. విన్నారు కదా సార్ ఈ కేసు మొత్తం. బేసికల్గా అమ్మాయి వాళ్ళ ఫాదరు వెళ్ళి కాపురానికి పంపించడం వాళ్ళ ఫాదర్కి నచ్చలే. బేసికల్గా అతను ఇంకో పెళ్లి చేసుకున్నాడంటే దానికి మెయిన్ కారణం వాళ్ళే, అకార్డింగ్ టు మీ. సరే, ఇప్పుడు ఏం చేయాలి అన్నది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అయితే ఇక్కడ పెద్ద సమస్యలు మీరు చూసే ఉంటారు కదా మేడం. ఇక్కడ సమస్యలు అనేటటువంటి పెద్ద కనిపించకపోయినా కూడా ఇద్దరి మధ్యన దూరం పెరిగింది, అతను ఇంకో అమ్మాయిని చేసుకోవటం కూడా జరిగింది. అయితే ఏంటంటే ఏ సమస్యలు లేకుండా ఒక మనిషి ఈ విధంగా తెగిస్తాడా అంటే కనుక బేసికలీ ఇక్కడ ఏంటంటే ఒక పెళ్ళి అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి, సంసారం కాపురం గురించి ఉండేటటువంటి మెచ్యూరిటీ లెవెల్స్, అంటే దాని గురించి ఉండేటటువంటి అవగాహన, అంటే ఒక సినిమాలోనో లేకపోతే ఒక నాటకంలోనో చూసేటటువంటి విధంగా కాకుండానే ఈ పెళ్ళి అనేటటువంటిది, సంసారం అనేటటువంటిది చాలా ఒడిదొడుకులతో నిండినటువంటిది. దీన్ని సాగించడానికి ప్రధానంగా ఓపిక, ఓర్పు అన్న చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అలా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి భార్యాభర్తలు సంతోషంగా జీవించగలరు. అటువంటి సందర్భంలో ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత ఉన్నా కూడా వాళ్ళు దాన్ని కొట్టు పారేస్తారన్నమాట. మీరు అనవసరంగా చెప్తున్నారు, మేము సంతోషంగానే ఉన్నాం, మా జీవితం ఇలాగ నడుస్తుందని చెప్పేటటువంటి మెచ్యూరిటీ కూడా చాలా మంది భార్యాభర్తల్లో ఉంటుంది. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే అమ్మ సుష్మిత, నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ప్రతి మనిషికి జీవితం గురించి క్లారిటీ కావాలి. అందులో పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం గురించే కాకుండానే తన భర్త, తన ఇంటి ఎవరైతే ఇన్లాస్ ఉన్నారో, అంటే మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా ఎవరైతే ఉన్నారో, అత్తగారు మామగారు, వాళ్ళ గురించి అర్థం చేసుకునేటటువంటి మెచ్యూరిటీ లెవెల్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే దురదృష్టం ఏంటంటే నువ్వు చాలా మంచిదానివి. అంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే కనుక చూసేటటువంటి వాళ్ళు అందరికీ కూడా నువ్వు చాలా మంచిదానివి అని అనిపిస్తావు. మంచి వాళ్ళు అంటే ఎవరు అంటే చాలా మందికి మంచి వాళ్ళు అంటే ఎవరు? తల్లిదండ్రులకు కానీ, భర్తకు కానీ, లేకపోతే భర్త వాళ్ళ సైడ్ ఉండేటటువంటి కుటుంబ సభ్యులకు కానీ మంచి వాళ్ళు అంటే ఎవరు? చెప్పిన మాట వినాలి, చెప్పు చేతుల్లో ఉండాలి. సో ఈ 2 గుణాలు నీకున్నాయి. కానీ ఇందులోంచి వచ్చేటటువంటి బ్యాడ్ యాంగిల్ ఏంటంటే నువ్వు చెప్పిన మాట వినటం, చెప్పు చేతుల్లో ఉండటం వల్ల ఈ సమస్య వచ్చిందేమో అని ఒక విధంగా పరిగణనలో తీసుకోవచ్చు. ఎందుకంటే నీకంటూ ఒక వ్యక్తిత్వం లేకపోవటం ఈ సమస్యకి పెద్ద ప్రధానమైనటువంటి కారణం. పంపిస్తే నేను కేసు పెట్టా గుంటూరులో. కేసు పెడితే ఆ కేసు దగ్గర కూడా అమ్మాయిని తీసుకురమ్మంటే తీసుకురావట్లే. అప్పుడు అదేనంటే లేదండి అంత అబద్ధం అండి అని అంటున్నాడు. అక్కడ కేసు దగ్గరికి అమ్మాయిని తీసుకురావట్లేదు అంటే అమ్మాయిని ఏమైనా అడిగితే నేను చచ్చిపోతాను అని అంటున్నాడు. మేడం అమ్మాయి ఎక్కడ ఉంది? ఈయన దగ్గరే ఉంది మేడం, ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటున్నారు. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? 4 నెలలు అవుతుంది మేడం అమ్మోళ్ళ ఇంటికి వచ్చి. 4 నెలలు ఎందుకు అయింది? మీరు ఎందుకు వెళ్ళారు ఇంట్లోంచి? ఇద్దరు కొట్టి పంపించారు మరి అమ్మాయిని మా ఇద్దరు వెళ్ళి. ఆ అబ్బాయి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపిస్తున్నాడు. ఈ అమ్మాయి చూసిందంట. ఏం చూసింది అమ్మాయి? ఇద్దరిని మనసులో ఉంటే చూసి. ఎక్కడ చూసావు? వాళ్ళ ఇంట్లో, అమ్మాయిల ఇంట్లో. అయితే ఆ అమ్మాయి ఇద్దరు ఉన్నాడు మేడం. ఉంటే కళ్ళతో చూసా. అంతకు ముందే మా ఆయన నా పిల్లని ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంది, కట్టాలి డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. నేనన్నా ఎందుకు కట్టాలి డబ్బులు నువ్వు కట్టేది ఏంది మావయ్య అంటే ఏం లేదు అల్లడి చేయగా గోల్ చేయగాకు మామూలుగా అడుగుతుందిలే అన్నాడు. సరే అని చెప్పి నాకు అప్పటికే కొంచెం అనుమానం వేసి తర్వాత 10 రోజులకి ఇద్దరు ఒక ఇంట్లో ఉంటే పట్టుకున్నారు మేడం. పట్టుకుంటే ఇద్దరు కలిసి అమ్మాయిల ఇంటి దగ్గర నుంచి కొట్టుకుంటూ మా ఇంటి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చాక మా అమ్మకు ఫోన్ చేశారు, నీ కూతురు ఇట్లా గోలు చేస్తుంది, అల్లరి చేస్తుంది, వచ్చి తీసుకెళ్ళి అని చెప్పి. మా అమ్మ వచ్చి ఎందుకమ్మా చేస్తున్నావు అంటే ఇటు చేస్తున్నారమ్మా, నేను ఎన్నాలని బాధపడను,
అప్పుడు చూస్తే అప్పుడు చేతులు కోసాడు, ఇంతవరకు కూడా మీకు చెప్పుకోలేదు నా బాధ అని చెప్పాను మేడం. చెబితే సార్ నువ్వు బాధపడద్దులమ్మా, ఎందుకు బాధపడతావు, నేను నీ అమ్మటి వచ్చేస్తానమ్మా, నేను ఇక్కడ బతకలేనమ్మా, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, నేను చూడలేకపోతున్నానమ్మా అంటే సరే పదమ్మా అని చెప్పి వెళ్ళాక గుంటూరులో కేసు పెట్టాం మేడం. కేసు పెడితే ప్రతి ఒక్క కేసుకి కూడా అమ్మాయిని తీసుకురామన్నా తీసుకురావట్లేదు, ఇద్దరు పెద్ద మనుషులు తీసుకురావాలన్నా తీసుకురావట్లేదు మేడం. ఎవరు లేరు ఎవ్వరు లేరు అంటున్నాడు. అందరూ ఉన్నారు, మేనమామలు ఉన్నారు, మేనమామ కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. సరే నేను వచ్చేసాక 10 రోజులకి వాళ్ళిద్దరిని మాకు ఇంట్లో చూసి అమ్మాయిల అన్న తమ్ముడు ఇద్దరు కలిసి కొట్టాడు మేడం. కొట్టి తిల్లుడు కేసు పెట్టాడు. ఎవరు అమ్మాయి వాళ్ళ వాళ్ళ అన్నయ్య వీళ్ళిద్దరు, పెద్దనాన్న కొడుకు సొంత తమ్ముడు కొట్టి వీళ్ళిద్దరిని ఇంట్లో చూశాడు మేడం. చూసి కొట్టారు, ఈ అబ్బాయిని కొట్టారు. కొడితే ఈ అబ్బాయి కొంచెం ఇక్కడ దూక్కుపోయింది. ఈ అబ్బాయి ఫోన్ చేశాడు, అత్తయ్య అత్తయ్య నాకు దెబ్బ తగిలింది, బుడ్డమ్మాయిని తీసుకురా అన్నాడు. దేనికి తగిలింది ఏందన్న అంటే ఏం లేదులే కొట్టారులే తీసుకురా అన్నాడు. నేను దేనికి కొట్టారు అన్న, మా బామ్మరుదులు కొట్టారులే అని అడిగి ఏం తప్పు చేసామని కొట్టారు, వాళ్ళ ఇంట్లో కొట్టారంటే నేను నన్ను వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి కొట్టి వాళ్ళ ఇంట్లో బండేశారు, బుడ్డమ్మాయిని తీసుకుని తుళ్ళూరు స్టేషన్లో ఉండాలని మీరు రాండి అన్నాడు. సరే మేము వెళ్ళపోతే వాళ్ళ బామ్మరులు అమ్మాయి తమ్ముడు వచ్చాడు, 2 సార్లు తిరిగాడు. చిన్నమ్మ ఇక్కడ సంగతి కొట్టాము, మరి మీ పిల్ల గురించే కదా మీ కాపురం బాగుందని మా అక్కాయి ఆ అబ్బాయిని ఇద్దరం కొట్టాము, ఆ అబ్బాయి మా మీద కేసు పెడు కూనీ కేసు అని మీరు రాండి అన్నాడు. సరే మేము ముగ్గురం వెళ్ళాం తొల్లూరు. మేము ముగ్గురం వెళ్తే వాళ్ళిద్దరు వచ్చారు, వచ్చి కేసు పెడతాము, మరి మీ అమ్మాయి గురించే మేము కొట్టింది, వాళ్ళిద్దరిని ఇంట్లో చూసాము, నీ పిల్ల కాపురం బాగుంది అని చెప్పారు. ఎస్ఐ గారు ఇద్దరిని పిలిచి ఏమమ్మా ఏంది పనులు, మీ ఆయన్నేమో ఇంకొకటి అమ్ముడు పంపించి లోకల్ పిల్లలు తాడు దింపుతున్నావా, ఏం చట్టాలు అయ్యి ఇంకోసారి మర్యాద ఉండదని చెప్పి ఇద్దరిని తిట్టారు. తిట్టింకి వెళ్ళండి అమ్మా మీరు, ఏమన్నా ఎక్కడ కేసు పెట్టామన్నాడు. మేము ఇట్లా పెట్టామండి ఈ అబ్బాయి మీద, గుంటూరులో పెట్టాం, మహిళా మండలం పోలీస్ స్టేషన్లో అన్నాం. సరే నీకు ఏమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, నేను సాయం చేస్తానమ్మా మీకు అని ఎస్ఐ గారు నెంబర్ ఇచ్చాడు. ఈ సరే అని చెప్పాము. అట్లాగే గుంటూరు కేసు కాడికి వెళ్ళాము. ఎట్లా పలానా వాళ్ళు ఎట్లా కొట్టారు, ఈ అబ్బాయి బెత్తరకల్లని ఓటెత్తున్నాడు కదండి, మరి వాళ్ళ అన్నదమ్ములు పట్టుకొని కొట్టారు చూడండి అని చెప్పి ఎస్ఐ గారి చేత వినిపించిన తర్వాత అప్పుడు ఈ అబ్బాయిని అన్నారు, అబ్బాయిని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని రా అన్నాడు. అన్నాక 4 రోజులు వెళ్ళాలి అబ్బాయి, తీసుకెళ్ళట్లే అమ్మాయిని. మళ్ళీ మేము మేడం గారికి ఫోన్ చేసాం, ఏం మేడం గారు కేసు సంగతి ఏం చేశారంటే వాళ్ళని కోర్టుకి వేద్దామమ్మా, 2 నెలలు పోయిన తర్వాత మేము కోర్టుకి వేస్తాము, మీకు రసీదులు పంపిస్తాము, అప్పుడు వద్దురు అన్నారు. అన్న తర్వాత సరేలే అనుకున్నాం. అందులో మీ నెంబర్ తీసుకున్నాం, అమ్మాయి మీ నెంబర్ తీసుకున్నామ్మా ఇట్లా వెళ్దాము, న్యాయం చేస్తుంది మేడం గారు, నాకు న్యాయం కావాలి, నా బిడ్డ ఆగమైపోతుంది అని అంది. సరే కానీ అమ్మ నీ ఇష్టం, అప్పసొప్ప తీసుకుని వెళ్దాము, నీ కాపురం నాకు నిలబెట్టుకోవాలి, మేము వెళ్దామమ్మా, మన న్యాయం కావాలని అనుకున్నాం. ఏడుస్తుంటే ఫోన్ చేశాను మేడం ఆయనకి, పిల్ల ఏడుస్తుంది 2 రోజులు ఉంచుకొని పంపియ్యి అంటే నేను పంపినా, నాకు ఇష్టం లేదు పిల్ల అంటే అన్నాడు. ఎందుకని మావయ్య అట్లా మాట్లాడుతున్నావు, నువ్వంటే పిల్ల అంటే ఇష్టం కదా నీకు, బాగానే చూస్తావు కదా పిల్లని అన్నా. లేదు నాకు పిల్ల పుట్టలేదు. అంటే బేసికల్గా మీకు మనసులో ఇంకొక అమ్మాయితో మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం తప్పు కాదు, దానిని అనవసరంగా అమ్మాయి రచ్చ చేయాల్సిన అవసరం లేదు అన్నది మీ మనసులో ఉంది. కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు ఆ అమ్మాయిని మానసికంగా దెబ్బతీసినాయి కాబట్టి ఆ అమ్మాయి ఈ రోజు ఇమోషనల్లీ డిప్రెస్డ్, ఒక మెంటల్ పేషెంట్ కింద మారేటటువంటి అవకాశం కూడా ఆ అమ్మాయికి ఉంది. ఈ స్థాయికి ఆ అమ్మాయి రావటానికి కారణం మీరే. నేను లేకపోతే తనకెవరు దిక్కు లేదు, వెనక్కి చూసేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి ఏదైతే ఆలోచన శైలి మీలో ఉందో అది తప్పు. నువ్వు ఇంత గొడవ చేసి ఇంత రచ్చ చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వెందుకు మొగుడు కావాలంటున్నావు? నీకు మొగుడు కావాలన్న దాన్ని నువ్వు ప్రేమ ఏ విధంగా చూపించగలిగావు అతనికి? నీకు లేనిపోని అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అంత బాధపడి మాట్లాడుతున్నట్టు నువ్వేదో అనబట్టే కదా వస్తుంది. పెళ్లి చేసుకున్నాక నా మొగుడు నాకే, నీకు అమ్మొద్దు అక్కొద్దు చెల్లొద్దు. చెప్పేం కావాలమ్మా ఇప్పుడు నీకు? విడిపోతాను.